నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముమ్మడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో సద్భావ సదస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త వడ్డాది వెంకట సుబ్బారావు మాట్లాడుతూ దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడిచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచపరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని అన్నారు. అలాగే సద్భావన సంయోజక విత్తనాల రవితేజ మాట్లాడుతూ హిందూ సమాజం వివిధ కులాలుగా మనుగడ సాగిస్తున్నందున వారిలో అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకుని రావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 కులాల వారు 24 గ్రామాల నుండి 100 మంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సహపక్తి భోజనాలు ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు, గురువర్యులకు నా నమస్కారములు. నా పేరు కృష్ణవేణి. నేను పుత్రదేవి సాయిరాం విజ్ఞాన కీర్తన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీకు చెప్పబోయే పద్యాలు శతక పద్యాలు. కరమున నిత్యగానము ముఖంబున సూత్రవాణి యౌదరం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దౌర్యుగమ్మునన్ వరహృదయమ్మునన్ విషదవర్తన మంచిత నిత్య వేణురన్ సురుచిర భూషణం శూరులకు సిరిలేనియప్పుడు. చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తలవంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనసు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాన్ని వినడం, ఈ గుణాలను మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. వాసన లేని పువ్వు, బుధవర్ధం లేని పుత్రగాని కుమారుడు, సదభ్యాసం లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యముల్, గ్రాసము లేని కొల్వు త్వరగాని పెమ్మయ సంగధీమణి. వాసన లేనిటువంటి పువ్వు, పండితులు లేని ఊరు, భక్తి విశ్వాసాలు లేని భార్య, గుణవంతుడు కానటువంటి కుమారుడు, అభ్యాసము లేకుండా నేర్చుకునే విద్య, పరిహాసము లేకుండా ఉన్న ప్రసంగము, అది ఎంత రసప్రసంగమైనా, గ్రాసము అనగా భోజనం పెట్టని అనగా, జీతం లేని ఉద్యోగం ఎందుకు పనికి రావయా ఓ పెమ్మయ సింగధీమణి. కొడుకుల్ బుట్టరటంచు నేర్తుల వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ బుట్టర కౌరవెంత్ర కనేకున్ వారిచే మేఘతుల్ వర్షన్, పుత్రులేని ఆశునకున్ వాటిల్లనే దుర్గతుల్, చెడులే మోక్షబలంబ పుత్రగుణకున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, కేవలం కుమారుడు జన్మించినంత మాత్రమే మోక్షం లభిస్తుందనుకోవడం పొరపాటే. శుక మహర్షికి కుమారుడు లేరు, అయినప్పటికీ అతనికి నరకం లభించినదా? సిరిగలవానికి ఎడదజేసిన మేలది నిష్ఫలంబగు, నిరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగు, వరపున వచ్చి మేగురుగవర్షము వాడిన చేల మేదటన్, గురిసిన అంబుదుల గుర్వగనేని పరంగు భాస్కర. భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘులు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీదే కురిస్తే ఫలితం ఉండదు కదా. నోచిన తల్లిదండ్రికి ధన్యవాదములు. ఎందుకంటే వేల మూలలో ఫోటో ఏంటంటే పక్కన ఫ్యాన్స్ కూడా పెద్ద పెద్ద వేసేసి వాళ్ళు మన గౌరవాన్ని కూడా తగ్గించినట్టుగా నాకైతే చాలా చూశాను. అది హిందుత్వం ఉండాలని పెద్దదిగా పెట్టుకుని మనం అభిమానం ఉన్నది
పట్టుకుని చేయాలని అందరికీ చెప్తున్నాను. కాబట్టి మనం గమనించుకోవాలి, హిందూ సమాజంలో సహజంగా తేడా భావాలేమి లేవు. వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి జీవించే సద్గుణం ఉంది. ఆ సద్గుణాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవడం, సమరసత పెంపొందించడం అనేది ఒక ముఖ్య భాగంగా మనం అంతా చేయాల్సిన అవసరం. ఇక మూడో విషయం ఏంటంటే స్వదేశీ వస్తువులు. మనం చూస్తున్నాం ఎక్కువ చైనా వస్తువుల మోజు, విదేశీ భాష పట్ల మోజు, విదేశీ జీవన విధానం పట్ల మోజు ఈరోజు సమాజంలో బాగా పెరుగుతుంది. ఇవి పెరగడం వల్ల ఒకప్పుడు మనం ఇతర దేశాలకు బానిసలైపోయాం. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వ్యాపారం చేసుకోవడానికి. మన సంస్కృతి గొప్పది కాబట్టి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చాలా విలువ ఉంది కాబట్టి. మన దగ్గర విలువ లేకపోతే వాళ్ళు రారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేయడం కోసమే ఈ భారతదేశాన్ని చూడనప్పుడే వాళ్ళు కంపెనీ పెట్టారు. కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఒక కంపెనీ పెట్టారు అప్పట్లో. ఎందుకు పెట్టారంటే భారతదేశం ఉన్నతమైన వస్తువులు ప్రపంచంలో, భారతదేశంలో తయారు చేసిన బట్టకి ప్రపంచ స్థాయిలో విపరీతమైన మార్కెట్ గిరాకీ ఉంది. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకి ప్రపంచంలో విపరీతమైన మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలో భారతదేశం నుంచి ప్రపంచ యూరోపియన్ కంట్రీస్ని కలిపేటటువంటి రోడ్డు మార్గం ఏదైతే బ్లాక్ అయిందో మధ్యలో, ఈ క్రైస్తవ మహమ్మదీయ మతం ఎప్పుడైతే వచ్చిందో, క్రీస్తు పూర్వం 700 సంవత్సరం 800 సంవత్సరాల క్రితం, దగ్గర 1200-1100 సంవత్సరం మహమ్మద్ ప్రవక్త పుట్టారు. ఇస్లాం వచ్చింది. ఇస్లాం ఎప్పుడైతే వచ్చిందో మధ్యాసియా దేశాల్లో ముస్లిం కంట్రీస్ అయిపోయాయి. టర్కీ నుంచి తీసుకొచ్చి ఇరాక్. కాబట్టి వెళ్ళే మార్గం, వచ్చే మార్గం ముస్లిం డామినేషన్ పెరిగింది. కాబట్టి వ్యాపారం ఆగిపోయింది. ఐరోపా దేశానికి భారతదేశానికి జరిగే వ్యాపారం ఆగిపోయింది భూమార్గం ద్వారా. కాబట్టి ఆల్టర్నేటివ్ వెతకాలి. భారతదేశానికి నుంచి వస్తువులు రాకపోతే ఏమీ లేదు అక్కడ ఐరోపాలో. అటువంటి పరిస్థితుల్లో వాడు సముద్ర మార్గం కనిపెడుతూ భారతదేశం కోసం వెతుక్కుంటూ ప్రపంచాన్ని వెతికారు. వాడి ప్రయత్నం అంతా భారతదేశం గురించే. ఒకడు అమెరికా వెళ్ళాడు, వాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఒకడు న్యూజిలాండ్ వెళ్ళాడు. వాడు అన్ని భారతదేశం వైపు బయలుదేరి రకరకాల చోట్లకి చేరి ప్రపంచాల్లో వాళ్ళ మనుషులు నింపేశారు. అలాగే భారతదేశానికి కూడా వచ్చారు. మనకు ఆ తర్వాత విషయాలు తెలుసు. ఇక్కడ ఉన్న సమాజంలో చూసారు, ఒక కుటుంబీకులుగా భారతదేశం అంటే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో మనందరూ వచ్చాం. మళ్ళీ పరివారంలో పరుగులు పోతే పనికి రాక పారేసేవండి. జీవుడనే డైవేర్ ఉంటే సాగిపోయే సర్కారు వండి. ఈ జీవుడనే డైవేర్ ఉన్నంత వరకు దీని గొప్పదనం. మన బంధువులు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టిన జీవుడనే డైవేర్ తీసుకురాలో. మన బండి మీద డైవేర్ పోతే డైవేర్ని తీసేసుకుంటాం, ఈ డైవేర్ పోతే తీసుకురావాలి. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమని మన పెద్దలు ఎంతో గొప్పగా మన సంస్కృతాన్ని అందించారు. అలాగే సమయాన్ని నాకు ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ ఉన్న మహారాజు గారికి, ఇంకా అతిథులకి, మహారథులకి, గొప్పవాళ్ళకి, మహాతల్లులకి, మహానీయులకి అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం చెప్తూ, ఈ సంస్కృతిలో మనం ఉందాం, ఈ సంస్కృతిలో మన జీవితంలో ఈ ధర్మాలను మనం రక్షిద్దాం, ఈ ధర్మ బాటలో నడుద్దాం. జయండి. ఈ సద్భావన సదస్సుని ఏర్పాటు చేసుకున్నామంటే మన మీద, అంటే మనం ఎన్నో సమ్మేళనంలో అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. గడపలోనే కులం, గడప దాటితే హిందువులందరూ బంధువులు. ఎప్పుడైతే మన హిందుత్వం మీద అనేక రకాలుగా దాడి చేద్దామని, సంస్కృతిని, మన సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇంచేతంటే 1930 సంవత్సరంలో గాంధీజీ కేరళ వెళ్ళినప్పుడు అక్కడ నల్ల బ్యాడ్జీలతో, నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఓన్లీ క్రిస్టియన్స్ ఫాదర్లేసి మాకు స్వతంత్రం వద్దు, విదేశీ పాలన వద్దు అని చెప్పేసి నినాదంతో వాళ్ళు అలా నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశం అంటే మన సనాతన సాంప్రదాయానికి పునాది. సనాతన సాంప్రదాయమే ఆదర్శంగా ఏర్పడిందే మన భారతదేశం. మన పూర్వం నుంచి అనేక రకాలు, ఇప్పుడు ఏ దేశాల్లో, అటు బంగ్లాదేశ్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, వాళ్ళు మతపిచ్చి తలకెక్కింది అంటే వాళ్ళు ఒకప్పుడు హిందువులుగా ఉండి పర్షియన్స్ దాడి చేసి
వాళ్ళే సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సమాజంలో అత్యంత సహజమైనటువంటి గొప్ప విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని మనం గట్టిపరచుకోవాలి. అవి వీక్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం పత్రం అవుతామో ఎదరవాడ ఈజీగా ఆక్యుపై చేయబడదు. మన విషయం మనకు నిలబడ్డాయనుకోండి, మన మీద ధైర్యం అటాక్ చేసే ధైర్యం అనేది ఉండదు. ఒకప్పుడు భారతదేశం 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం ప్రపంచానికి గురువుగా ఉండేది. అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళేవారు. ఈ సంస్కృతికి జీరో మనమే ఇచ్చాం. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఆర్యభట్ట ఇటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి చెరకుడు ఇటువంటి అనేక మంది ప్రపంచానికి నిర్దేశం చేశారు. చెరకుడు వెళ్ళి ఎక్కడో ఆఫ్రికాలో ఆపరేషన్ చేశారు. మరి ఇటువంటి సమాజం తర్వాత పత్రం ఎందుకు ఏంటంటే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం పరిరక్షించుకోకపోవడం, మనలో బలహీనతను ఆక్రమించడం. కాబట్టి సామాజిక నేతృత్వం మనం వహిస్తాం కాబట్టి భవిష్యత్తులో హిందూ సమాజానికి మనం ఈ విషయాల్లో దృష్టి పెట్టాలి. మన సమాజంలో ఉన్నాయా లేదా. కుటుంబ జీవనం మన భారతదేశంలో గొప్పతనం. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దేశంలో ఉన్నది కుటుంబ విధానం. కాబట్టి మన కుటుంబాన్ని గట్టిపరుచుకోవాలి. మన కుటుంబంలో జీవనం ఎట్లా ఉంది, మన కుటుంబంలో పెద్దల్ని గౌరవిస్తున్నామా, మన కుటుంబం అంతా ఒకసారి కలిసి కూర్చొని భోజనం చేస్తున్నామా, మన వారానికి ఒకసారి మన కుటుంబంతో కలిసి గుడికి వెళ్తున్నామా, మన పిల్లలు మన కంట్రోల్లో ఉంటున్నారా, ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. మనం మార్గదర్శకులు అంటే మనం దృష్టి మిగతా వాళ్ళు కూడా మారుతాం. కాబట్టి మనం కుటుంబాన్ని ఆదర్శంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవనం చాలా ముఖ్యం. మనం ఒక ఆయన సంఘ ప్రచారానికి లండన్లో పనిచేసే 16 సంవత్సరాలు. మన భారతదేశం వచ్చిన తర్వాత మన సామాజిక ఆర్గనైజేషన్ పిలిచారు సమాలోచనకి, ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్. అక్కడ చాలా మంది అడిగారు, భారతదేశానికి మిగతా దేశానికి మీరు ఏది తేడా చూశారండి, ఏంటి వాటి గొప్పతనం, మనం వెనకబడ్డాము ఈరోజు, వాడు ముందున్నారు, ఏంటి తేడా. ఆయన ఒక విషయం చెప్పారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు ఇంకా ఐరోపా అమెరికాలో పడేది, ప్రపంచ దేశాల్లో ఇంటి బయట చాలా గొప్పగా ఉంటాయండి. బయట ఎక్కడ చూసినా సమాజం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సిగ్నల్ లైట్ ఉందంటే ఆగిపోతారు, అక్కడ ఎవరున్నాడా లేదా ఇది చూడకూడదు. ఏదైనా క్యూ లైన్ ఉందంటే క్యూ లైన్ పాటిస్తారు. రోడ్లకి చాలా నీట్గా ఉంటాయి, బిల్డింగ్స్ ఎవరో ఎక్కడ చెత్త లేదు. ఏదైనా మన బాధ్యతలు నిర్వహించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. కానీ లోపలికి వస్తే కుటుంబం లోపల కారణం ఒకసారి ఇంటికి వచ్చాడనుకోండి, ఇంటిలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సింగిల్ పేరెంట్స్, సరే తండ్రి ఉంటే తండ్రి ఉండదు. ఇంటి లోపల గైడెన్స్ ఏమి లేదు. ఒక తల్లి భార్య అనేకసార్లు విడాకులు రేటు 30% అవుతుంది ప్రపంచ దేశాలు. మన దేశం ఇంకా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కూడా మన దగ్గర పెరుగుతుంది, అయినప్పటికీ కూడా చాలా తక్కువగానే ఉంది. ప్రపంచ దేశాల్లో 30-35% విడాకులు, కొన్ని దేశాల్లో 50%. అంటే వివాహాలు నిలబడట్లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక జంట ఒక ఇంట్లో నివసిస్తుంటే ఆమెకు వేరే పిల్లలు ఉంటారు, ఈయనకి వేరే పిల్లలు ఉంటారు, ఇద్దరికి కలిపి వేరే పిల్లలు ఉంటారు. జోక్ చెప్పాడు ఆయన, యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ప్రారంభించింది అవర్ చిల్డ్రన్. వాడు అలా మాట్లాడుకుంటూ ఆ మాట వచ్చేది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు పశ్చిమ సమాజాల్లో ఉన్నాయి. దాంతో పిల్లలకి గైడెన్స్ తప్పుతుంది. మీరు చూసుకుంటాం అక్కడ న్యూస్ వింటుంటే లండన్ అమెరికాలో పిల్లలకి తుపాకీ పడుకొచ్చాడు, 7వ తరగతి కుర్రాడు 8వ తరగతి కుర్రాడు తుపాకీ తీసుకొచ్చాడు స్కూల్కి. తనకు అసలు ఎవరైతే పిల్లలు కాల్చిపడేసారు చిన్న స్కూల్. ఇటువంటి అనేక మంది పెరటికి అయిపోయి ఇటుంటే వాళ్ళకి పెద్ద తేడా ఎక్కడ బ్యాంకులోకి ఎక్కడికి వచ్చి కాల్చిపడేసుకుంటూ ఉంటారు. అంటే మానసిక అసంతరం వచ్చిందండి, ఇంబ్యాలెన్స్. ఎందుకంటే వాడికి ఏం కనిపించదు, కుటుంబము జీవనము అన్ని రకాల డిస్టర్బెన్స్ ఉంటాయి. బయట చూస్తే చాలా గొప్ప సొసైటీ, ఆదర్శం మనం ఎక్కువగా చూస్తుంటాం. ఉద్యోగాలు జీతాలు బయట అంత నీట్గా ఉంటాయి, అందరూ సామాజిక స్పృహ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ మనకు బాగానే ఉంటాయి. ఒకసారి కుటుంబంలో అడుగు పెడితే పరిస్థితి చాలా దారుణంగా. కాబట్టి ఇంట్లో పరిస్థితిని బట్టే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆధారపడింది, ఒక వ్యక్తి యొక్క వికాసం కూడా ఆధారపడింది. ఇంట్లో అటువంటి స్థితి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే మన కుటుంబ జీవనాన్ని సంరక్షించుకోవాలి, మన కుటుంబ జీవనాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి, మన కుటుంబం సరిగ్గా చెక్ చేసుకోవాలి.
జిహాదీ. ఈ లవ్ జిహాదీ పేరుతో అనేక మంది మన ఆడపిల్లలు వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు, ఇతర మతస్థులైన ఉచ్చులో పడుతున్నారు. ఇతర మతస్థులు పథక ప్రకారం చేస్తున్నారు ఈ పనులన్నీ. ఒక అమ్మాయిని మనం ఎక్కడికి తీసుకెళ్తే సో అనేక మంది ముస్లిమ్స్